सिद्धिदा सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वो वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपसिद्धिविश्वप्रकाशनः ओजस्तेजोद्युतिधरप्रकाशात्मा प्रतापनः वृद्धस्पष्टाक्षरो मन्त्र चन्द्रांशु भास्करद्युतिः अमृतांशुद्भवो भानुः सुरेश्वरः औषधं जगतस्येतु सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नादः पवनः पावनो नरः कामः कामकृत्कान्त कामकामप्रदः प्रभुः संजाने पारादनलो वस्तुन्दं मा महालक्ष्मी वस्तुन्दं मा श्रीलक्ष्मी गल्लु गल्लु पादमलु निरुपम्म मायिंद्र रावम्म तल्ली रावम्म लक्ष्मी देवी रावम्మ సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వసుందమ్మ వసుందమ్మ శ్రీలక్ష్మి వసుందమ్మ శ్రీలక్ష్మి అయిపోయిన నెమ్మదిగా బయటకు వచ్చేయండి కనపడేలా కాకుండా లక్ష్మీకాంత బారో శుభలక్షణవంత బారో లక్ష్మీకాంత బారో శుభలక్షణవంత బారో పక్షి వాహన వేరిదనే బరు పావనమూర్తి బారో లక్ష్మీకాంత బారో శుభలక్షణవంత బారో మొదలాండాన్ అంటే దాశరథి ఆయన చెప్పిన మాట ఏంటంటే మొదటి శ్లోకంలో శ్రీరంగేశ జయధ్వజో చెప్పండి. అది రామానుజులకి ఇచ్చిన ఆయన మొట్టమొదటి పేరు శ్రీరంగేశ జయధ్వజో. అంటే శ్రీరంగనాథుడు అంటే అది అక్కడ ఉన్నారు చూడండి, లక్ష్మీదేవి పక్కన ఉన్నారు కదా, ఆయన శ్రీరంగనాథుడు. ఇక్కడ ఏమి విగ్రహంగా ఉన్నట్టు ఆయన శ్రీరంగనాథుడు. ఆయన జయధ్వజం ఏదైతే ఉందో ఆ జయధ్వజమే ఎవరు? రామానుజులు. శ్రీరంగనాథుడి గురించి అందరికీ తెలియజేసిన వాడు ఆయన కాబట్టి అదేనా ఆయన్ని ఏమని పేరు పెట్టారు? అలా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పేరు చెప్పారు. మనం ఇప్పుడు ఏమో ఉపన్యాసం చెప్పుకుంటలేదు, ఊరికే పేరు చెప్పుకుంటున్నాం. జయధ్వజ. రెండవ శ్లోకం చూద్దాం. పాషండ షండ గిరిఖండన వజ్రదండాః ప్రచ్ఛన్న బౌద్ధ మకరాలయ మందదండాః వేదాంతసార సుఖదర్శన దీపదండాః రామానుజస్య విలసంతి మునేస్త్రిదండాః. రామానుజుల చేతిలో ఉండేటటువంటి ధ్వజం ఉంది కదా, దండం. ఆ దండంలో 3 కర్రలు ఉంటాయి, అదేనా 3 దండాలు ఉంటాయి. సాధారణంగా సన్యాసి అనేవారికి ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది, ఏకదండులు అంటారు. కానీ ఇక్కడ మటుకు ఎన్ని ఉంటాయి? 3 దండలు ఉంటాయి. అక్కడ పక్కన జీర స్వామి వారు ఉన్నారు కదా, ఆయన చేతిలో కూడా దండం ఉంచుకోండి. ఆ దండంలో కూడా ఎన్ని ఉంటాయి? 3 దండలు ఉంటాయి. అవి ఎందుకు? వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాదనలో ఓడించే దండం అది.